తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. మన దేశంలో బ్యాంకుల్లో అకౌంట్ ఉండడం అనేది ఒకప్పుడు డబ్బులున్నోళ్ళ విషయం. కానీ ఇప్పుడు బ్యాంకులో అకౌంట్ లేని వ్యక్తులు ఇంచుమించు లేరనే అనుకోవాలి. సాధారణమైన వ్యక్తి మొదలుకొని మిలీనియర్స్ వరకు అందరూ బ్యాంకుల మీదే డిపెండ్ అవుతారు. కానీ చట్టాల విషయం వచ్చేటప్పటికి బ్యాంకుల్లో కూడా జనానికి అదే వేరియేషన్ కనిపిస్తోంది. సామాన్యులు ఎవరైనా బ్యాంకులో రుణం తీసుకొని చెల్లించకపోతే వారికి ఒక న్యాయం జరుగుతోంది. అదే పెద్ద పెద్ద కంపెనీలు కోట్ల రూపాయలు ఎగనామం పెడితే మరోలా జరుగుతోంది. ఈ పరిస్థితి మీద ఈరోజు మన అతిథి మధుసూదన్ రెడ్డి గారితో ఒక్కసారి దీని మీద మొత్తం ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు వచ్చిన ఒక ప్రత్యేక సందర్భం మీద చర్చ జరుగుతుంది. నమస్తే మధు గారు. నమస్తే సార్. ఇప్పుడు ఇవాళ పేపర్లో చూశాను, మన టి సుబ్బరామరెడ్డి గారి పేరు మీద రుణం మాఫీ అయిపోయింది. ఆయనకి ట్రిబ్యునల్లో ఆయన కట్టలేడు కాబట్టి దానికి ఒక సెటిల్మెంట్ కోసం ఆక్షన్ వేశారు. అయితే అది మేమే ఉంచుకుంటామని మళ్ళీ వాళ్ళే కొనుక్కుంటున్నట్టు వచ్చింది. అయితే ఈ పరిస్థితి చూస్తే ఇప్పుడు సుబ్బరామరెడ్డి గారనే కాదు, చాలామందిని నేను గతంలో ఇట్లా వేల కోట్లు అప్పులు తీసుకోవడం, ఏదో రకంగా వన్ టైం సెటిల్మెంట్ అని కొంత కట్టేసి మిగతాదాన్ని ఇక కట్టలేకపోవడమో లేకపోతే వాటన్నిటినీ వాళ్ళు వేరే డైవర్ట్ చేసుకోవడమో జరుగుతుంది. కానీ సాధారణమైన మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కడన్నా రుణం తీసుకుంటే హౌసింగ్లోనో కారులోనో, వాడు కారు అయితే రోడ్డు మీద పట్టుకెళ్ళిపోతారు రికవరీకి, ఇల్లు అయితే ఆక్షన్ పెట్టేస్తారు. అసలు ఈ డిస్పారిసిటీ ఇండియాలో అసలు ఈ పరిస్థితి మీద మొత్తంగా మీరు గమనించింది దాని మీద వివరాలు చెప్పండి. ఈ దేశంలో చట్టాలు మొట్టమొదట కఠినంగా లేవు సార్. ఒకటి భయం లేదు. దేశంలో న్యాయ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయటం లేదు. పార్లమెంటరీ వ్యవస్థ జవాబుదారంగా లేదు. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఈ పార్లమెంటరీ వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి మధ్య ఊగిసలాడుతుంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. ఎప్పుడైతే దేశంలో న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో, త్వరితగతిన తీర్పులు ఇస్తుందో, ఇదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని తీసుకొని న్యాయ వ్యవస్థను మనం కానీ చూస్తే, వాడు చచ్చి శవమయ్యి కాటిలో బూడిదైపోయి వాడి బూడిద గంగల కలిసిన తీర్పులు రావు. అది అన్నమాట ధైర్యం. ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే, పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయమా? నేను రోజు కళ్ళతో చూస్తాను సార్. నిన్న వస్తుంటే ఒక అబ్బాయి 2 వీలర్ ఆఫీస్కి వస్తూ ఉన్నాడు. రికవరీ ఏజెంట్లు అడ్డపడి ఆ బైక్ ఆపేసి నానాకి దుర్భసమైన మాటలు మాట్లాడితే, ఇంకొకడైతే ఆత్మగౌరవం ఉన్నోడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు సార్. ఒక బైక్లోని ఎంత తెచ్చుకొని ఉంటాడు సార్? 1 లక్ష రూపాయల, 50,000, 60,000, 70,000. ఏదో పరిస్థితుల కారణంగా హౌస్ రెంట్ కట్టుకోలేక, ఏదైనా వైద్యం ఖర్చులు, పిల్లోళ్ళు స్కూల్కి చేర్చేటప్పుడు ఫీజులు కట్టలేనప్పుడు ఒక ఈఎంఐ 2 ఈఎంఐలు కట్టకపోతేనే దౌర్జన్యం చేసేటటువంటి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లు, ఈ బ్యాంకులు వేల కోట్ల రూపాయలని, అటు దేశ సంపదని, ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బుని కొట్టేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు సార్? అంటే 1-2 ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతేనే ఆపుతారని నేను అనుకోను. బహుశా అది లేదు సార్. ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు అయితే 2, 3వ దానికి వచ్చేస్తారు. ప్రైవేట్ ఇప్పుడు చోళమండలం ఫైనాన్స్ ఇట్లాంటి ఉంటాయి కదా, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు అయితే వాళ్ళు రౌడీ మోకలను పెట్టుకుని, వాళ్ళకి ఆ రైట్ లేదు అంటే వాళ్ళ స్థానికంగా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తే జైల్లో వేస్తారు. కానీ మిడిల్ క్లాస్ కుటుంబాల్లో పోలీసు కేసులతో కొట్లాడతారా లేకపోతే వాళ్ళ రౌడీలతో కొట్లాడతారు సార్? ఈ ప్రైవేట్ ఫైనాన్స్లు అనమాట, అశోక్ లైలాండ్ ఫైనాన్సు, బజాజ్ ఫైనాన్సు, అంటే ప్రైవేట్ బ్యాంకుల ఫైనాన్స్ వాళ్ళు ఖచ్చితంగా మళ్ళిస్తారు. రౌడీల్ని వసూలు చేసినందుకు ఇంతకని కమిషన్ ఇస్తారనమాట. అది ప్రతి టౌన్లో ఉండేది. నేను అంటుండేది ఏంటంటే సార్, రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, దేశ ప్రధానమంత్రి కావచ్చు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లు కావచ్చు, ఈరోజు అధికారికంగానే 25 లక్షల కోట్లు మీరు కట్టబడలేదని గడిచిన 10 సంవత్సరాల్లో చెప్పారు సార్. 25 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేశారు. అంటే పాలక వర్గమే
మీరు మాకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి. అంటే అట్లా చెప్పరుగా, దాన్ని ఇంకో రకంగా చెబుతారు. ఇంకో కట్టక్కర్లేదని కాదు. రైట్ ఆఫ్ అంటే అర్థమైంది సార్, రద్దు చేయటమే కదా. కరెక్టే, మేము కడతామంటే వాళ్ళు వద్దని అనరు. అట్లా కాదు, జరుగుతున్నది ఏంటంటే నేను చెప్తాను సార్, నాకు తెలిసింది నేను ఒకటి చెప్తాను. అంటే మీరు చెప్పేదాన్ని కరెక్ట్గా ఆ జనం మిస్లీడ్గా అర్థం చేస్తున్నారు. మిస్లీడ్గా సార్ నేను చెప్తున్నాను, ఎవిడెన్స్ ఇస్తాను మీకు. ఎవిడెన్స్ కాదండి. ఇక ఒక బయోకాన్ ఎండి గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, ఆమె అన్మారీడు బయోకాన్ ఎండి గారు కిరణ్ మంజుదార్ గారు, నేను రిప్రజెంటేషన్, కెమికల్ రిప్రజెంటేషన్గా ఆ కంపెనీకి పోయేటప్పుడు విజయ్ మాల్యాకి కట్టాల్సిన డబ్బులు అతను ఏంటంటే నేను డబ్బులు కడతాను అన్నా కూడా కట్టించుకోలేదు సార్ ప్రభుత్వము. ఇది మీకు చాలా మందికి తెలియని రాసి ఆమె మధ్యవర్తిత్వం చేసింది. అతను డబ్బులు కడతానంటే మీరు ఎందుకు కట్టించుకోవడం, అతను ఒక కండిషన్ పెట్టాడు. విజయ్ మాల్యా విదేశాల్లో లండన్లో ఉన్నాడు కదా సార్, మీ 2 పొలిటికల్ పార్టీలకి నేను డబ్బులు ఇచ్చాను పార్టీ సందా రూపంలో, నా డబ్బులు నాకు ఇచ్చేసి నాకు ఇంకా మిగులుతాయి అన్నాడు. మీకు అర్థమైందా పాయింట్? మీ 2 దేశాన్ని పరిపాలించిన 2 పొలిటికల్ పార్టీలు నా దగ్గర డబ్బులు తీసుకున్నాయి, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, ఇంకా నా డబ్బులు మిగులుతాయి అప్పులు బాగా అన్నాడు. అప్పుడు తప్పుడు ఎవరు సార్? విజయ్ మాల్యా తప్ప, వాడికాడ పార్టీ సందార రూపంలో డబ్బులు తీసుకున్న పొలిటికల్ పార్టీలది తప్ప నాకు చెప్పండి. అంటే వాడిని అప్పులు పాలు చేసింది ఒక రకంగా పొలిటికల్ పార్టీలు. ఈరోజు పొలిటికల్ పార్టీలకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వటం లేదు, వాళ్ళని ఏదో విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వాడిని వ్యాపారం చేసుకొనియటం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ని వెల్లిస్తున్నారు, వాడి మీదకి పొల్యూషన్ కంట్రోల్ని బెదిరిస్తున్నారు, పర్మిషన్లు ఇవ్వటం లేదు, వాటర్ పర్మిషన్లు ఇవ్వటం లేదు, మైనింగ్ పర్మిషన్ లేదు, వాడు వ్యాపారం చేసుకుంటే వీళ్ళకి లంచాలు ఇస్తాడా? ఆ విధంగా ఏమైందంటే సార్, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు ఈ కంపెనీల దగ్గర ఓట్లు కొనటానికి వేల కోట్ల రూపాయలు పొలిటికల్ పార్టీలు తీసుకొని వాళ్ళని బ్యాంక్ కరప్టర్లుగా మార్చేశారు. ఇవాళ టీ సుబ్రహ్మణ్యుడి చరిత్ర కూడా అదే. అతని వ్యాపారంలో నష్టపోలా, అతను నష్టపోయింది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాసి దానికి కావాల్సిన డబ్బులని, ఒకప్పుడు బంగారు కెడియాలు దానం చేసినటువంటి వాడు ఎందుకో నష్టపోయిందంటే, ఆయన ఒక పార్టీకి ఏం చేశాడంటే ఫైనాన్స్ చెక్కుల మీద చెక్కులు ఇచ్చేశాడు. ఈ 10 ఏళ్ల నుంచి ఆ పార్టీ అధికారంలో రాకపోయాలకే బ్యాంక్ రాబర్గా మిగిలిపోయాడు. అవకాశాలు లేవు అనమాట. అంటే ఎర్రేసి చేపను పడతారు కదా సార్. ఆయన ఎక్కడన్నా మాట్లాడాడు ఈ విషయం? ఉన్న నిజం వాస్తవం కాదని చెప్పండి. కాదు, నాకు తెలుసు సార్ పూర్తిగాను ఆయన సిగ్నేచర్. ఇప్పుడు ఏంటంటే ఆల్ పొలిటికల్ పార్టీలకి ఇప్పుడున్న ఒక ఎంపీ, అనకాపల్లి ఎంపీ గారు అయితే ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో 45 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చాడు సార్. ఎందుకు ఇచ్చాడు, దేనికి ఇచ్చాడు? ఆయన కాంటాక్ట్ వర్క్లు ఉన్నాయి కాబట్టి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో. అది ఉండేది కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో. ఈయనేమో ఇంకో పార్టీ ఎంపీ, అనకాపల్లి ఎంపీ. ఎందుకు ఇచ్చాడు? ఎలక్టోరల్ బాండ్ల రూపంలో. అక్కడ ప్రాజెక్టు ముందుకు పోవాలంటే మనకి నడవాలా, అన్ని పార్టీలకి ఇచ్చాడు ఆయన. అన్ని పార్టీలకి దాదాపుగా భారతదేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలకి ఆయన కాంటాక్ట్లు నడిచేటటువంటి అన్ని చోట్ల ఇచ్చాడు సార్. యాడ్ నుంచి వచ్చింది సార్ ఆ డబ్బు? దాదాపు 200 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చాడు సార్. అంటే వాళ్ళు సంపాదించుకోవడానికి ఇది ఒక మార్గం. నేనేం చెప్తున్నానంటే సార్, ఎట్ ప్రజెంట్ భారతదేశం ఎంత తప్పు ఉంది చెప్తున్నారా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లు ఎక్కడైనా మీటింగుల్లో మేము ప్రజలకు అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్తున్నారు కదా. దాదాపుగా భారతదేశం ఈరోజు 143 కోట్ల మంది జనాభా ఉంటే 200 లక్షల కోట్ల అప్పు ఉంది సార్ భారతదేశం. ఓకే, 200 లక్షల కోట్ల అప్పు ఉంది. నేను అనేది నా సొంత కవిత్వం వద్దు సార్ మనకి. ఇవాళ ఇదిగోండి స్టాటిస్టిక్స్ ఏ బ్యాంకుల్లో ఎంత ఉందని ఒక క్వశ్చన్ వేశాడు. ఒక రాజ్యసభలో ఒక ఎంపీ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగితే లాస్ట్ 5 years డేటా చెప్పారు సార్. ఏ బ్యాంకు ఎంత రైట్ ఆఫ్ చేసింది, టాప్ 25 డబ్బులు ఎగ్గొట్టిన కంపెనీల పేరు కూడా చెప్పారు సార్. ఇది పబ్లిక్ డాక్యుమెంటు, నా సొంత కవిత్వం ఏం కాదు. మిమ్మల్ని అది అడగట్లేదు నేను. ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తారనుకోండి, అప్పు చేసి వ్యాపారంలో నష్టం వస్తుంది. నష్టం వచ్చినప్పుడు దాన్ని జనరల్గా కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారు? నష్టం కట్టలేని పరిస్థితుల్లో. నేననేది ఇక్కడ జరుగుతున్నదే ఈ నష్టాలు వ్యాపారం చేసి వచ్చిన నష్టాలు కాదు సార్. ఇవన్నీను బ్యాంకుల్ని కావాలని బ్యాంకుల్ని మోసం చేసి డబ్బు సంపాదించుకునే ఒక టెక్నిక్ సార్ ఇది. నేను చెప్తానేనండి. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా సార్, నేను లైవ్లో ఉండే ఎగ్జాంపుల్ ఇస్తా. లేపాక్షి భూములు 8,844 ఎకరాలు సార్. భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ ఏంది సార్?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని కన్సార్టియం అంటే ఏంది? ఒక 2 బ్యాంకులో 3 బ్యాంకులో 5 బ్యాంకులో 10 బ్యాంకులో కలిసి లోన్ ఇచ్చేదాన్ని కన్సార్టియం అంటారు. లేపాక్షి సెజ్ భూములు ఎవరి సార్? అసైన్మెంట్ రైతులు, ప్రభుత్వ భూములు. అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇది చేస్తామని చెప్పేసి దాంట్లోంచి డబ్బులు తెచ్చారు సార్. ఆ భూముల్ని మార్టిగేజ్ చేసి వాళ్ళకి ఇచ్చిందేమో ₹1,00,000 ఎకరా. అర్థమవుతుందా సార్? ఆ భూములు అక్కడ, ఆ డబ్బులు ఆడే పెట్టుబడి పెట్టాలిగా, ఆడబెట్టాల. ఏం చేశారంటే ఆ డబ్బులు తెచ్చి బెంగళూరు మహానగరం, హైదరాబాద్ మహానగరం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు. ఆడ కొంత గోడలు, షెడ్డు, ఆఫీసు ఎంతో కొంత పెడతారులే సార్, ఎక్కువ ఏం పెట్టరు. పెట్టేసి ఆ డబ్బులు తెచ్చేసి ఏం చేశారంటే రియల్ ఎస్టేట్లో పెట్టారు. ఇక్కడేమో కోట్లకు పెరిగిపోయినాయి, అక్కడేం పరిశ్రమలు రాలేదు. ఏం చేశారంటే మా వల్ల కాలేదు, మా దగ్గర డబ్బులు లేవని ట్రిబ్యునల్కి పోతారు సార్. కంపెనీ లా ట్రిబ్యునల్ ఉంటుంది, బ్యాంక్ కరెక్ట్ ట్రిబ్యునల్కి పోతారు. నేను అడుగుతుంది అదే ప్రొసీజర్ అడుగుతున్నా. ఆ ప్రొసీజరే చెప్తున్నా సార్. నేనేమంటున్నానంటే ఇక్కడ ఏం చేసినారంటే మనకి డెబెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంది సార్ మన హైదరాబాదులో. అదొక పెద్ద వ్యాపారం. మన లక్కడికాపూలు కానీ పోతే లక్కడికాపూలు రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది బ్యాడ్ డెబిట్ ట్రిబ్యునల్ అని ఉంటుంది. విశాఖపట్నంలో ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. వీళ్ళందరూ అడిగి పోవాలి ట్రిబ్యునల్కి పోయి. 10 ఇప్పుడు సపోజ్ 100 కోట్ల ఆస్తి 20 కోట్లకు కూడా దొరకదు సార్. వీళ్ళే ట్రిబ్యునల్కి పోతారు. 100 కోట్లు వీళ్ళు కట్టాలనుకో, ఈ థర్డ్ పార్టీని మూడోవని పెట్టి మళ్ళీ 20 కోట్లకు కొంటారు. ఇంకా 75 కోట్లు మిగిలినట్టే కదా సార్. ఇప్పుడు అది కూడా రోజు జరగదు సార్. అది కోర్టు లాంటిదేగా. అది కోర్టు లాంటిది. ట్రిబ్యునల్ అంటే భారత రాజ్యాంగం ద్వారా నిర్మించుకున్న ట్రిబ్యునల్ అన్నమాట. కంపెనీలు వీళ్ళే ఎగ్గొడతారు, థర్డ్ పర్సన్ ఇంకొకటి పెడతారు సార్. పెట్టి 100 కోట్లు తెచ్చారుగా, వీళ్ళు కట్టేది 25 కోట్లే కదా సార్. అంటే 75 కోట్లు మిగిలిపోతుండేగా. ఇది ఒక మాఫియా సార్. దీని మీద ఈడీలు, సిబిఐలు, ఎంక్వైరీలు ఏమి ఉండవు. ఇంక ఈడీ లేదు, సిబిఐ లేదు. ఈడే పోతాడు, నాన్ పర్ఫార్మెన్స్ ఎన్పిఏగా అయిపోతాడు. పోయి ఏం చేస్తాడంటే థర్డ్ పార్టీ ఎవడొకటి చేత కొనిస్తాడు. రోజు 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది సార్ లక్కడికాపూల్లో బ్యాడ్ డెబిట్ ట్రిబ్యునల్ దగ్గర. అంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఇస్తున్నారంటే బ్యాంకుల వాళ్ళకి దీంట్లో ఏమన్నా భాగస్వామ్యం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. బ్యాంకులో పనిచేసే మేనేజర్లు బిఎస్ఎన్ఎల్ ఎందుకు చంపేశారు సార్? బిఎస్ఎన్ఎల్ ఎందుకు చచ్చిపోయింది? ప్రైవేట్ ఇవాళ రిలయన్స్, మనకి ఎయిర్టెల్, ఇవన్నీ మేనేజర్లు లంచాలు తీసుకోకుండా బిఎస్ఎన్ఎల్ ఏంటంటే గొడుగు అలా తిప్పుతారు, దాని సిగ్నల్ సరిగా రావు, సర్వీస్ మోడెడ్ కదా సార్. సెల్ ఫోన్ సిగ్నల్స్ రాలేదనుకో, ఈ సర్వీస్ బాగలేదురా, రిలయన్స్ బాగా వస్తుందని తీసుకుంటారు. ముందు ఒక మంచి కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కని చేయాలి. అందువల్ల అక్కడేం చేశారంటే టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు మంత్రి అక్కడ ఉన్నటువంటి మేనేజరు ఇద్దరు ఏకమవుతారు. ఆ శాటిలైట్ గొడుగు ఒక్కరోట తిప్పి ఆ ఏరియాలో సిగ్నల్ రాకుండా చేసి అంటే ఈ ప్రైవేట్ కంపెనీలు సిగ్నల్ బాగా వస్తాయి. ఇవాళ ఏమవుతుంది, ₹149 నెలంతా మాట్లాడుకునే ఫోను ప్రతి ఒక్కడు ₹350 కడతారుగా. ఒక్కరోజే పెంచేశారుగా, 70,000 కోట్లు నాకేశారుగా. వీళ్ళందరూ సిండికేట్ అవుతారు సార్. ఫస్ట్ తీయంగానే ఉంటుంది సార్. యాపాకు ఆరోగ్యం, షుగరు అనారోగ్యం. కానీ షుగర్ నోట్లు వేసుకుంటే తీయంగా ఉంటుంది, అదే యాపాకు వేసుకుంటే చేదుగా ఉంటుంది. అట్లా ఫస్ట్ వాళ్ళు ఏంటంటే రుచి చూపిస్తారు, తగ్గినట్టు చూపిస్తారు, ఉచితంగా ఫోన్లు ఇస్తారు. ఇవాళ ఏమవుతుంది, అందరు ఏడుస్తున్నారు. అంటే పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ని చంపేసుకొని మనం ఇవాళ వాడు ఏం రేటు చెప్తే ఆ రేటు కొనుక్కుంటున్నాగా, ఇంటర్నెట్ కానీ అన్నీ కూడా తీసుకుంటున్నాగా, రిలయన్స్ కానీ వోడాఫోన్ కానీ అందరూ వాళ్ళు సిండికేట్ అవుతారు అనమాట. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే 2016లో ఒక చట్టం చేశారు సార్. ఈ 2016లో చేసిన చట్టం ఏంటంటే సార్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బ్యాంక్ కరప్ట్ కోడ్ 2016 ఒక చట్టం చేశారు. ఆ చట్టం కింద ఆయనకి రిలీఫ్ ఇచ్చింది. అంటే నేను అంటుండే సార్ ఒక్క మాట సార్, రూపాయన్న వసూలు చేయాలిగా, నువ్వు ఇచ్చిన డబ్బులైనా 1,00,000 ఇచ్చావు సార్ లోను, వడ్డీ మాఫీ చేసి అసలన్నా కట్టమనాలిగా. అసల్లో 25 పైసలు తీసుకుంటారంటే వీళ్ళు ఏమనాలి సార్? వీళ్ళు ఏరే చోట ఈ డబ్బులు తెచ్చి 3 నెలలకు ఒకసారి ఆడిట్ చేసి ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, ఇంటర్నల్ ఆడిట్ చేయటం లేదు సార్. ఎవ్రీ క్వార్టర్లీ ఒకసారి ఇంటర్నల్గా ఆడిట్ కానీ చేస్తే దొరికిపోతారు సార్. అప్పుడే యాక్షన్ తీసుకుంటే ఈ సమస్య ఉండదు కదా సార్. ఈ సమస్యని 10 ఏళ్ళు 5 ఏళ్ళు 15 ఏళ్ళు ఎందుకు పొడిగిస్తారు? ఆడిట్ కాకుంది కదా సార్. కాదు, నాకు తెలిసి రుణం ఇచ్చినోడు కూడా చూసుకోవాలిగా. అదే సార్ నేను అనేది, బ్యాంకులన్నీ కూడా నేషనలైజ్డ్ బ్యాంకులు. ఇప్పుడు ఏం చేశారు సార్, ఇందిరాగాంధీ గారు నేషనలైజ్డ్ ప్రైవేట్ బ్యాంకులన్నీ ఇందిరాగాంధీ జాతీయం చేసింది. ఇందిరాగాంధీ జాతీయం చేసిన బ్యాంకులను ఇప్పుడు ఏం చేశాడు మోడీ గారు వచ్చిన తర్వాత,
మెర్జి చేసి 7 బ్యాంకులుగా మార్చాడు. ఆ. ప్రైవేట్ వాళ్ళే నడుస్తూ ఉండే. ఇంకా ప్రైవేట్లో లేని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఇన్ని లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేస్తున్నారు. అసలు అంటే ఇప్పుడు వాడు కట్టలేకపోతే వాడు ఆస్తుల్ని జప్తు చేయడం ఉండదా? జప్తు లేదు, ఏమి లేదు సార్. ఇప్పుడు ఈ చట్టం తెచ్చింది అందుకు మోడీ గారు తెచ్చిన ఈ యాక్ట్ 2016లో తెచ్చిన యాక్టే అందుకు తెచ్చాడు మహానుభావుడు. కాలాతీతం సార్. కాలం అనేది ఈరోజు 10 సంవత్సరాల క్రితం హైదరాబాదులో భూమి ఖరీదెంత, ఈరోజు ఎంత? ఇదే బ్యాంకుల డబ్బులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ కాంట్రాక్టులు అడ్డం పెట్టుకొని, సార్ నేను ఒక్క మాట చెప్తా సార్, రూపాయి పెట్టుబడి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 20,000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించడం ఒకే ఒక్క కంపెనీ, దాని పేరు భారతీయ సిమెంట్. రూపాయి పెట్టుబడులు పెట్టలే దానికి. ఎట్టొచ్చింది 20,000 కోట్లు ఆస్తి జగన్మోహన్ రెడ్డికి? ఒక్క రూపాయి. ప్రభుత్వ భూములు, మైనింగ్ భూములు, ఇవన్నీ ఏంటంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లా ఇవన్నీ ఎత్తుకొని పోయి బ్యాంకుల్లో పెట్టి లోన్ తీయటం. జరిగితే వ్యాపారం జరిగితే జరగనిస్తారు, లేదంటే మూసేస్తారు. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, ఒక్కటి కాదు 2 కాదు సార్, మీకు ఇంకా చెప్తాను సార్. మొబలైజేషన్ అడ్వాన్సులు ఇస్తారు కదా ప్రభుత్వాలు, దేనికి ఇస్తారు మొబలైజేషన్ అడ్వాన్సులు? పరికరాలు కొనుక్కోవడానికి. పరికరాలు కాదు, పాడు కాదు సార్, పెట్టుబడి కూడా ఈడే సమకూరుస్తున్నాడు అనమాట వాడికి. ఒరే మిగిలిన దాంట్లో నా పర్సంటేజ్ నాకు ఇరా అంటే, ఈడు రూపాయి పెట్టుబడి పెట్టకుండా, పెట్టుబడి లేనివాడికి నువ్వెందుకు ఇస్తున్నావు టెండరా? రూపాయి పెట్టుబడి లేనివాడికి నువ్వెందుకు ఇస్తున్నావు సార్ టెండరు? పని చేసినాక కదా నువ్వు ఇవ్వాలి డబ్బులు, పని చేయక ముందే డబ్బులు ఇస్తున్నారు. అది మొదట్లో లేదనుకుంటా. మొదట్లో లేదు సార్. ఈ ఎదవలందరూ ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో, పార్టీ చందాల రూపంలో, ఓట్లు కొనుగోలు రూపంలో తీసుకొని వీడికి ఏదో విధంగా బాగు చేయాలి. మనం 10% అయింది, 15% అయింది, ఇప్పుడు 25%కి వచ్చారు సార్. 100 కోట్లు వర్క్ అనుకో, ముందే 10 కోట్లు ఎత్తుకోబో. అవి వాడు ఏం చేస్తుండు? పని మీద ఖర్చు పెడుతుండా, లేకపోతే ఆ యంత్రాలు ఏదో నువ్వే ఇంపోర్ట్ చేసి వాడికి యంత్రం లేదు సార్, పొక్లేన్ మిషన్లే లేదనుకుందాం. మిట్సుబిషి కంపెనీ ఉంది, ఎల్ఎన్టీ కంపెనీ ఉంది, జేసీబీ కంపెనీ ఉంది, టాటా ఇటాచి ఉంది. ప్రభుత్వం అడిగితే టాటా ఇటాచిలో 100 పంపిడా టాటా కంపెనీ వాళ్ళ. టిప్పర్లు కావాలంటే అశోక్ లైలాండ్ వాళ్ళు, బెంజ్ కంపెనీ వాళ్ళు పంపిలా. నువ్వేంది మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేది? దిమాక్ ఉందా, దిమాక్ లేదా క్యాబినెట్గా? నువ్వు మొబలైజేషన్ అడ్వాన్స్ దేనికి సార్? దేనికి చెప్పండి? కాలువలు వాడాలంటే వాడికి కావాల్సిన మిషనరీ ఏంటంటే నువ్వే కొను, ప్రభుత్వమే కొని వాడికి సప్లై చేయి, బిల్లులో కట్ చేయి. సిమెంటు ఫ్యాక్టరీల కాడ నువ్వు తీసుకో, వాడికి సప్లై చేయి. స్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ కాడకు కొనుక్కో. ఇట్లా మొబలైజేషన్ అడ్వాన్సులు దేని సార్? నువ్వు ఇవ్వాల్సింది ఏంటి? ఎక్విప్మెంట్ ప్రభుత్వమే డైరెక్ట్ కొనేసి, బాబు నీకు ఎన్ని అటాచ్లు కావాలా, ఎన్ని రోలర్లు కావాలా, ఈ మిషనరీ ఎంత స్టీల్ కావాలా, ఎంత సిమెంట్ కావాలా, ప్రభుత్వం నుంచి మేము సప్లై చేస్తాము, మీ బిల్లు ఇచ్చేటప్పుడు కట్ చేస్తాం. అది సింపుల్గా సార్ ప్రాబ్లం. గవర్నమెంట్లు ఇప్పుడున్న వ్యవస్థల మీద మానిటరింగే లేకపోతే మీకు వచ్చి కాంట్రాక్టులు వర్కుల మీద మానిటరింగ్ చేసేంత తప్పు సార్. తప్పు కాదు. జాతి సంపదను తిన్నోడు ఎవరు బాగుపడ్డాడు సార్. అది ఇప్పుడు అది సరే, బ్యాంకులు దివాలా తీస్తే మామూలు పరిస్థితి ఏంది? ఆడ పాపం నెల రూపాయి కూడబెట్టుకొని దాచిపెట్టుకుంటుంటారు. రికరింగ్ డిపాజిట్లని, ఎఫ్డీలని వేసుకొని మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ఏదో బ్యాంకు. అయ్యో రామా సార్, మీరు భలే ఉన్నారు. బ్యాంక్ ఎంత ఇస్తాను సార్ నీకు డిపాజిట్ చేస్తే? 6.25%. నీకు ఇచ్చేది ఎంత? 6.25% నువ్వు డిపాజిట్ చేస్తే. వాళ్ళు వసూలు చేసేదంతా డాక్యుమెంట్ ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు, పెండాకుళ్ళు, జీఎస్టీలు అన్నీ పడి 12 ప్రభుత్వాలే 12.5% తెచ్చుకుంటుండే ప్రభుత్వాలే. ఇంకా సామాన్యుడు మనలాంటి వాళ్ళం అయితే 18% పడుతుంది. ప్రైవేటు బ్యాంకులు అనుకో సార్ 24% పడుద్ది. అంటే లక్షకి 24,000 వడ్డీ పడుద్ది. సామాన్యుడికి మీరు అన్ని లెక్కలు వేసుకోండి, లక్షకి 18,000 పడుతుంది. మన డిపాజిట్ మీద ఎంత ఇస్తారు? 6.25. ఆ లక్షకి 6,250 రూపాయలు. సీనియర్ సిటిజన్ అయితే 1% పెరగద్ది అంతే. అదే ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంకులు అన్నీ కూడా వడ్డీ వ్యాపారం చేసుకుంటాయి. అవి కూడాను ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంకులు కూడా అయ్యేం పత్తిత్తులు కావు, అవి కూడా చేసేది వడ్డీ వ్యాపారమే. ఓకే, అది బ్యాంకింగ్ అంటేనే ప్రాఫిట్ మేకింగ్ కోసమే కదా బ్యాంక్. వడ్డీ వ్యాపారమే సార్. స్పెషల్గా ఇంగ్లాండ్ నుంచి వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ పదం వాడతాం బ్యాంక్ అని. అంటే ఇవాళ సరే సుబ్బరామరెడ్డి గారి కేసు ఒకటి రావడం కాదు, ఇప్పటికి చాలా మందికి ఇట్లా ఇచ్చి ఉన్నారు సార్. 2 ఎగ్జాంపుల్ ఇంకా ఎంతమంది ఒక క్యూలో ఉండి ఉంటారు సార్? ఉంటారు సార్, నేను లిస్ట్ ఇస్తా సార్. కాదు ఇప్పుడు 13 బ్యాంకులు సార్, 13 బ్యాంకులు. మనకున్న ఆథరైజేషన్ రిపోర్ట్ పబ్లిక్ కూడా చెప్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐడి బ్యాంకు. ఈ లెక్క ఏంటంటే సార్ 2021-22 నాటికి 7,34,740 కోట్లు రైట్ ఆఫ్. అప్పటికే అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్యాంకులు ఉన్నాయి. మొన్న ఈ ప్రైవేట్ కమర్షియల్ బ్యాంక్ అది కాదు ఇగో సార్, కమర్షియల్ బ్యాంక్ లిస్ట్ శాంతాడంతాను. అవన్నీ అవసరం లేదు కానీ నేను ఎందుకు అడుగుతున్నా అంటే మొన్న బ్యాంకులు కొన్ని అన్ని మెర్జర్ చేశారు కదా, 7 బ్యాంకులు మెర్జ్ అయినాయి సిండికేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. మిగతా బ్యాంకులన్నీ ఉన్నట్టే ఇందులో అయిపోయేదే సార్. ఇప్పుడు ఇవన్నీ మీరు ఈ మర్చిపోయారు. అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ ఆఫ్ కోఆపరేషన్, ఈ వదిలేండి ఇవన్నీ చాలా బ్యాంకులు శాంతాడంత లిస్ట్ ఉండయి. ఈ మామూలుగానే పీకుడి, మామూలు పబ్లిక్ ని మామూలుగా బేకరు. ఇది మొత్తం లిస్టు 2 పేజీలు ఉంది సార్. మొత్తం ఓవరాల్గా కలుపుకొని మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇటువంటి టి సుబ్రహ్మణ్యరెడ్డి లాంటివంటి వాళ్ళు, రిలయన్స్ ఇప్పుడు ముఖేష్ అంబానీ వాళ్ళ తమ్ముడు అనిల్ అంబానీ లాంటి వాళ్ళు, ఈ పెద్ద తిమింగళాలు అన్నీ ఈ తిమింగళాలన్నీ కలిపి 25 లక్షల కోట్లు. ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ఎంత సార్? 3,24,000 కోట్లు. తెలంగాణ బడ్జెట్ ఎంత సార్? అది దాదాపు 3 లక్షల కోట్లు. ఈ రెండు కలిపి 6 లక్షల కోట్లు. పక్కనున్న కర్ణాటక బడ్జెట్ ఎంత సార్? పక్కనున్న తమిళనాడు బడ్జెట్ ఎంత? ఒరిస్సా బడ్జెట్ ఎంత? తర్వాత మన ఒక సంవత్సరం దక్షిణ భారతదేశం బడ్జెట్లన్నీ కలిపినా 6-7 రాష్ట్రాల బడ్జెట్లు కలిపినా అంత ఉంటుంది సార్. అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టడం. ఇప్పుడు ఈ 5 డెట్స్ విషయంలో ఇప్పుడు ఆల్రెడీ ఇంకో క్యూ ఉండి ఉంటుంది, ఇట్లా దివాలా తీయించేసి అప్లైలు చేసిన వాళ్ళు. నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది సార్. ఓకే, 1 అవర్ చెప్పగలను. పేర్లు, ఎవరెవరు ఎంత, ఏ కంపెనీ ఎంత, మొచ్చుకు పని చెప్పమని. సరే, ఇదంతా ఒక పార్శ్వం. ఇంకొక విషయం చెప్పనా, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇయర్లీ బ్యాంకులు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాయి. వాటి ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం మా బ్యాంక్ ఎంత లాభాలు వచ్చినాయి, ఏ బ్యాంకు లాసులు చూపించట్లా, అందరికీ డబ్బులు లాభాలు వస్తున్నాయి. అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నేను చెప్పింది ఇది సింపుల్ కదండి సార్ లాజిక్. నువ్వు డిపాజిట్ల రూపంలో 6.25 నుంచి మ్యాక్సిమం 8.25 కదా. నువ్వు వసూలు చేసేది ఎంత? డబల్ ట్రిబుల్ 18%, 24% కూడా ఉంది. ఎంత పోతే నేను సార్ లక్షల కోట్లు టర్న్ ఓవర్ అయ్యేటప్పుడు దాదాపుకు దీని పర్సెంటేజ్ 12% దాకా ఎత్తేస్తారు. ఎవ్రీ ఇయర్ 12%, 10 to 12% బ్యాడ్ డెబిట్స్ కింద లేపేస్తుంటారు. అదే 1 లక్ష కోట్లు సంపాదించింది అనుకో సార్ బ్యాంక్కి, 10,000 కోట్లు సంపాదించిందంటే ఎత్తరావు 1,500 కోట్లు, 1,200 కోట్లు అయ్యే సార్. ఇది కూడా సింపుల్గా ఇప్పుడు ఒక సింపుల్గా 2 చెప్తాను. అది కామన్ మ్యాన్కి జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే, ఏటా ఇంతమందికి ఇన్ని ఎగ్జామ్షన్లు ఇచ్చి ఇంత రైట్ ఆఫ్ చేస్తున్నారు, అటు పక్క లెక్కల్లోనేమో ప్రాఫిట్స్ చూపిస్తున్నారు. వచ్చింది సార్ ఇక్కడ చూడండి, 7,110 కోట్లు రైట్ ఆఫ్ చేశారు. ఎవరంటే గీతాంజలి జెమ్స్ లిమిటెడ్. వజ్రాల వ్యాపారం చేసేవాడు కొడుకన్నా లాస్ వస్తుందా సార్? దేశ సరిహద్దులు దాటిపోతే బంగారం వ్యాపారం, వజ్రాల వ్యాపారం చేసేవాడు క్లాస్ వస్తుందా సార్? ఊరికన్నా ఎత్తొస్తుంది చెప్పండి. వీడు గీతాంజలి జెమ్స్ లిమిటెడ్కి 7,110 కోట్లు రైట్ ఆఫ్ చేశారు. 2 ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ 5,879 కోట్లు రైట్ ఆఫ్ చేశారు. వీడు ఎక్కడ ఏం ప్రాజెక్టులు కట్టిండు, ఏ రైల్వే ప్రాజెక్టులు కట్టిండు, ఏ డ్యాములు కట్టిండు. తర్వాత చూడండి సార్, కాన్కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ సార్. కాన్కాస్ట్ పేర్లు ఏడన్నా విన్నారు ఎప్పుడన్నా? టాటా వాళ్ళు ఎవరన్నా చేశారా ఈ పని? నేను టాటా వాళ్ళు చేశారా ఈ పని? బిర్లా వాళ్ళు చేశారా ఈ పని? వాళ్ళు ఎవరు చేయలేదుగా, మీరు ఎందుకు చేశారు? ఇక్కడ చూడండి సార్ సింపుల్గా, కాన్కాస్ట్ స్టీల్ కంపెనీ వాళ్ళు 4,107 కోట్లు. తర్వాత ఆర్ఈఐ ఆగ్రో లిమిటెడ్ సార్, ఆర్ఈఐ ఆగ్రో లిమిటెడ్ 3,984 కోట్లు రైట్ ఆఫ్. ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ సార్ 3,800 కోట్లు. తర్వాత ఇటుపోతే ఈ విధంగా కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అంట సార్ 2,311 కోట్లు. ఇక్కడ ఈ ఒక్కటి కాదు సార్, 2 కాదు సార్, ఈఎంసీ లిమిటెడ్ 1,333 కోట్లు. తర్వాత కొమరన్స్ నేషనల్ లైట్ లిమిటెడ్ అనేది ఇట్లా చూసుకుంటే చాంతాడంత లిస్ట్ ఉంది సార్. ఇట్లా 25 లక్షల కోట్లు. నేను అంటుండేది అది కాదు సార్, వాళ్ళందరికీ రైట్ ఆఫ్ అయిపోయినాయి సార్. ఇది చెప్తుండేది ఈ క్వశ్చన్ నెంబర్ ఇన్ భారత పార్లమెంట్లో ఈ క్వశ్చన్ నెంబర్
1832 శ్రీ మల్లికార్జున ఖర్గే ఆయన వేసిన క్వశ్చన్. ఓకే అర్థమైంది. ఆయన 4 పాయింట్లు అడిగాడు సార్. ఆయన 4 పాయింట్లు అడిగాడు. ద టోటల్ వర్త్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ రైట్ ఆఫ్ బై కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ ద లాస్ట్ 5 years ఇయర్ వైజ్ అని అడిగాడు. ఓకే నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 2, ద టోటల్ బ్యాడ్ లోన్స్ రైట్ ఆఫ్ బై పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ బ్యాంక్ వైజ్ అండ్ ఇయర్ వైజ్. క్వశ్చన్ నెంబర్ 3, ద టోటల్ నెంబర్ ఆఫ్ విల్ఫుల్ బ్యాంక్ డిఫాల్టర్స్ ఫర్ ద లాస్ట్ 5 years లిస్ట్ ఆఫ్ టాప్ 25 డిఫాల్టర్స్ అడిగాడు. అన్నీ అడగల ఆయన, టాప్ 25 అడిగాడు. అంతేగా. 25 అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఈచ్ కేస్. తర్వాత క్వశ్చన్ నెంబర్, ద టోటల్ వర్త్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ లోన్స్ దట్ హ్యావ్ బీన్ రికవర్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ బ్యాంక్ వైజ్ అండ్ ఇయర్ వైజ్. అయ్యా ఈయన అడిగిన 4 క్వశ్చన్లు ఏంటంటే 5 సంవత్సరాలు అడిగాడు సార్. అవును. టాప్ 25 కంపెనీలు అడిగాడు. రెండోది రికవరీ ఎంత చేశారని కూడా అడిగాడు. మీరు రైట్ ఆఫ్ ఎంత చేశారు, రికవరీ ఎంత చేశారు, ఇది కూడా అడిగారు. ఆ లిస్టు కూడా మనకి పబ్లిక్లో అవైలబుల్ ఉంది సార్. ఉంటుందిగా. అవును. అందువల్ల ఏంటంటే సామాన్యుడు ఒక ఇల్లు లోన్ తెచ్చుకున్నా, ఒక బైక్ లోన్ తెచ్చుకున్నా, ఒక కారు లోన్ తెచ్చుకున్నా, క్రెడిట్ కార్డు ఉంటే చాలుగా పేలిపోద్ది. అంత చేస్తున్నోళ్ళు పాలకుల పాపాత్ముల, వీళ్ళు భారతదేశ పాలకుల పాపాత్ముల. వీళ్ళు ఏమన్నా పారిశ్రామికవేత్తలు ఎలా ఉండాలి? ఒక టాటా గారును ఆదర్శంగా తీసుకోవాలి సార్. పారిశ్రామికవేత్తలు ఎక్కడన్నా ఒక బ్యాంకుకి రూపాయి ఎగ్గొట్టింది టాటా కంపెనీయా? మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం? అలా ఉండాలి తప్ప దేశం కష్టంలో ఉన్నప్పుడే ఆదుకున్నాడు సార్ దేశాన్ని టాటా కంపెనీ. అందువల్ల ఇప్పుడు వచ్చినటువంటి ఈ పాలక వర్గం కూడా ప్రజల సొమ్ముని తాయిలాలు ఇచ్చి బంగారం కొట్టేస్తారు సార్. ఫైనాన్స్ బ్యాంకుల్లో తీస్తే ప్రైవేట్ ఫైనాన్స్లో కూడా, అంటే ప్రైవేట్ అంటే ఇప్పుడు బజాజ్ కొన్ని ఉన్నాయి కదా, అశోక్ లైలాండ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కాదు. మీరు ప్రతి నెల దానికి మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి కట్ అయ్యేటట్టు మీరు ఈవీఎంలు పెడతారు, ఈఐఎంలు కట్టమని. కానీ మన బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా కూడా వాళ్ళు నిల్ బ్యాలెన్స్ అని చెప్పి మళ్ళీ పెనాల్టీలు వేస్తుంటారు. ఏంటయ్యా మా దగ్గర బ్యాలెన్స్ ఉంది కదా, ఈసారి సరి చేస్తున్నాము, నెక్స్ట్ మంత్ నుంచి డ్యూ లేకుండా కట్టండి అంటాడు. అట్లాగా సార్ ఇప్పుడు కొంతది వచ్చింది కాదు, అలా వేధింపులు రకరకాలుగా ఉంటాయి. రకరకాలుగా సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చెప్తాయినండి సార్. 10,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ కానీ లేదనుకో 500 కట్ అవుతుంది నీ అకౌంట్లో. అట్లా కట్ అయిన డబ్బు చాలా ఉంటుంది. ఇప్పుడు 10,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ అనేది లేకుండా కానీ ఉంటే బ్యాంకులో, హెచ్డిఎఫ్సి బ్యాంకులో 500 కట్ అవుతానే ఉంటుంది నీ అకౌంట్లో. అర్థమవుతుందా? ఈ మధ్య ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు మినిమం బ్యాలెన్స్ 50,000 పెట్టారు. దాని మీద ఇంట్రెస్ట్ ఎవరు ఇవ్వాలా? బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ వాడు ఇష్టం ఉంటే వేసుకుంటాడు, కష్టమే. సర్వీస్ ఛార్జీ ఎట్టా వేస్తావు సార్ పోటు, జిఎస్టీ ఎట్టా వేస్తాడు పోటు. నువ్వు సర్వీస్ ఛార్జీ వేస్తున్నప్పుడు నువ్వు మినిమం బ్యాలెన్స్ లేకపోతే డబ్బులు వేసేదేంటి సార్ కస్టమర్ మీద? తప్పు కదండి సార్, దుర్మార్గం కదండి సార్ అది. ఒక మనిషికి ఒకే బ్యాంక్ అకౌంట్ అనండి, ఒక అకౌంట్ అనండి, ఇబ్బంది లేదు. కానీ డబ్బులు లేకపోతే డబ్బులు కొట్టేసేది సార్. దీని మీద చర్యలు తీసుకోవాలి కదా. బ్యాంక్ అంబుడ్స్మన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా చర్యలు తీసుకోవాలి కదా. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోతే డబ్బులు కొట్టేసేటువంటి డెకాయిట్లు ఉన్నటువంటి ఈ దేశంను ఎవరు బాగుపరచాలి సార్? ప్రజలే ఎదురు తిరిగి ప్రశ్నించడం ఆరంభిస్తే ఏదో ఒక రోజు సొల్యూషన్ దొరకద్ది. కాబట్టి ఈ బ్యాంక్ రాబర్లందరినీ, అంటే ప్రభుత్వం ఈ మధ్య జీరో బ్యాలెన్స్ అకౌంట్లు కూడా ఓపెన్ చేయించింది కదా. అయ్యి పోస్ట్ ఆఫీసులో జన్ధన్ యోజన పథకం కింద జీరో ఉన్నది. కానీ అసలు నేను అనేది బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోతే డబ్బులు కట్ చేసే రైట్ మీకు కూడా ఇచ్చిండు. సర్వీస్ ఛార్జీ తీసుకోండి సార్. సర్వీస్ ఛార్జీ ఆ బ్యాంక్ ఈ బ్యాంక్. దేశం అన్నాక 1 నేషన్ 1 ట్యాక్స్ అంటుండు. ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి సార్. కొన్ని బ్యాంకులు ఏంది అకౌంట్ ఉంది, ఓకే ఉండని, వాడు సర్వీస్ ట్యాక్స్ నువ్వు ఇచ్చిన దానికి సర్వీస్ ట్యాక్స్ చేసుకో. చెక్కుకి సర్వీస్ ట్యాక్స్ చేస్తుంటివి, ఏటీఎం కార్డుకి సర్వీస్ ట్యాక్స్ చేస్తుంటివి, ఈచ్ ట్రాన్సాక్షన్కి సర్వీస్ ట్యాక్స్ చేస్తుంటివి, ఆర్టీజీఎస్ చేస్తే ట్యాక్స్ చేస్తుంటివి, తర్వాత ఎన్ఈఎఫ్టీ చేస్తే ట్యాక్స్లు వేస్తుంటివి. ఇదేంది సార్ ఈ బాగోతాం మళ్ళీ నేను? అందువల్ల ఒక వ్యక్తికి ఒకే అకౌంట్ అని చెప్పండి. ఒక కరెంట్ అకౌంట్, ఒక పర్సనల్ అకౌంట్ ఇవ్వండి. స్ట్రిక్ట్ చేయండి. అన్ని బ్యాంకులు కాదు, ఒక వ్యక్తికి ఒకే బ్యాంకులో అకౌంట్ ఉండాలి. ఒక కరెంట్ అకౌంట్, ఒక అకౌంట్ పర్సనల్ అకౌంట్, ఇంక 2 అకౌంట్ ఉంచబాకండి. అందువల్ల ఆధార్ కార్డు లింక్ అయిన తర్వాత నువ్వు ఎక్కడికి పోవు కదా. అందువల్ల ఆలోచన చేసుకోవాలి. ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది అన్ని ప్రభుత్వాల మీద. నేపాల్లో జరిగిన సంఘటన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 1000 కోట్లు దోచేసుకుంటున్నారు సార్. నిన్న ఒక ఆఫీసర్ దొరికితే 200 కోట్లు బయటపడ్డాయి ఏసీపీ రైడ్ చేస్తే. మధు గారు నమస్తే. మళ్ళీ వేరే విషయం మీద మళ్ళీ కలుద్దాం.